నమస్తే డాక్టర్ గారు. సో డాక్టర్ గారు ఈ రొమ్ములో గెడ్డ అనేది క్యాన్సర్ గెడ్డలే రావచ్చా? లేదంటే వేరే ఇతర గెడ్డలు కూడా వచ్చే అవకాశం ఏదన్నా ఉందంటారా? మనం చూస్తే రొమ్ములో గడ్డల్లో జనరల్ ప్రాక్టీస్‌లో 100 మెంబర్స్ తీసుకుంటే 80% ఆఫ్ ద లంప్స్, 80% ఆఫ్ ద బ్రెస్ట్ లంప్స్ ఆ రొమ్ములో గడ్డలని మనం మాట్లాడుకుంటున్నాం గదా! సో, దాంట్లో 80% ఆఫ్ ద బ్రెస్ట్ లంప్స్ నాన్ క్యాన్సరస్ లంప్స్. అంటే 20% మటుకే మన పరీక్షలు అంతా నిర్ధారణ అయ్యాక క్యాన్సర్ అనేది మనం డయాగ్నోస్ చేస్తాం. బట్ 80% ఆఫ్ ద లంప్స్ ఆర్ నాన్ క్యాన్సరస్ లంప్స్. కానీ రొమ్ములో గడ్డ అనంగానే మనకి క్యాన్సర్ అనే ఒక భయము, ఆందోళన చెందుతుంటారు. బట్ అట్లా అని దాన్ని నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. బట్ డయాగ్నోసిస్ కరెక్ట్‌గా వచ్చాక 80% ఆఫ్ ద లంప్స్ టర్న్ ఔట్ టు బి నాన్ క్యాన్సరస్. ఓకే. సో ఈ రొమ్ములో గెడ్డలనేవి ఏ వయసులో ఉన్నవారికి రావచ్చంటారు? ఈ రొమ్ములో గడ్డలనే దానికి వయసు నిమిత్తం ఏముండదు. టీనేజర్స్ దగ్గర నుంచి ఈవెన్ 90 ఇయర్స్ వాళ్ళకి కూడా బ్రెస్ట్‌లో లంప్స్ వస్తా ఉంటాయి. బట్ యూజువల్లీ ఏజ్ పరంగా అంటే యూజువల్లీ బిలో 30 ఇయర్స్ వాళ్ళలో మనము నాన్ క్యాన్సరస్ లంప్స్‌గా తీసుకుంటాము. అండ్ అబౌవ్ 30 ఇయర్స్ వాళ్ళలో ఎవ్రీ లంప్ ఈస్ టేకెన్ యాస్ సస్పీషియస్ లంప్. అండ్ దీనిలో చూసుకుంటే మనం వయసు పరంగా చూసుకుంటే యూజువల్లీ బిలో 30 ఇయర్స్ వాళ్ళకి ఫైబ్రో ఎడినోమాస్ అంటాం. అంటే టీనేజర్స్‌లో ఎర్లీ 20స్‌లో ఫైబ్రో ఎడినోమాస్ అనేవి చూస్తాం. అండ్ 30, 35, 40 ఈ మిడిల్ ఏజ్ విమెన్‌లో యూజువల్లీ బ్రెస్ట్ సిస్ట్స్ అనేవి చూస్తాం. అండ్ లాక్టేషన్ ఆర్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే పాల గడ్డలు అంటాం. అంటే గెలాక్టోసీల్స్ కానీ లేకపోతే దీనివల్ల పాల వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్స్ అంటే బ్రెస్ట్ యాబ్సెస్ అంటాం. సో ఇటువంటి గడ్డలు అనేవి మనం చూస్తాం. డాక్టర్ గారు, అసలు ఫైబ్రో ఎడినోమా అంటే ఏంటి? దీనికి గల కారణాలు మాకు కొంచెం వివరిస్తారా? ఫైబ్రో ఎడినోమా అనేది అదొక టైప్ ఆఫ్ బ్రెస్ట్ లంప్. ఎస్పెషల్లీ టీనేజర్స్‌లో అండ్ యంగ్ అడల్ట్స్ ఎర్లీ 20s, 25 ఇయర్స్ వాళ్ళలో చూస్తూ ఉంటాం. సో ఇది చేతికి ఒక గడ్డలాగా తగులుతుంది. తగిలినప్పుడు ఆందోళన చెందకుండా డాక్టర్ గారిని సంప్రదించి అది ఎటువంటి గడ్డ అనేది నిర్ధారించుకొని ఆ తర్వాత తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆందోళన తగ్గించుకోవటమే కాకుండా వాట్ స్పెసిఫికల్లీ నీడ్ టు బి డన్ అనేది తెలుసుకోవచ్చు. ఓకే. సో ఫైబ్రో ఎడినోమాకి గల కారణాలు మాకు కొంచెం వివరించగలరా? ఫైబ్రో ఎడినోమాకి స్పెసిఫిక్‌గా రీజన్స్ అంటూ ఉండవు. బట్ నార్మల్ హార్మోన్స్‌కి బ్రెస్ట్ రియాక్ట్ అవుతుంది. అట్లాగా రియాక్ట్ అయ్యి ఓవర్ గ్రోత్ ఆఫ్ ద టిష్యూ జరిగి ఒక లంప్ లాగా ఫార్మ్ అవుతుంది. అండ్ పేషెంట్ దాన్ని ఒక గడ్డలాగా చేతికి తగులుతుంది కాబట్టి ఆందోళన చెందుతుంటారు. బట్ కానీ అది డాక్టర్‌ని సంప్రదించి తగు ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఈజీగా రెక్టిఫై అవుతుంది. ఫైబ్రో ఎడినోమాని డిస్క్రైబ్ చేయాలంటే we don't describe it as a disease. So it's a change that happens. Like కొంతమందికి ఎక్కువ తెల్ల జుట్టు ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. సో అట్లాగా దిస్ ఈజ్ అన్ ఓవర్ గ్రోత్ ఆఫ్ ద టిష్యూయే కానీ ఇది ఒక డిసీజ్ లాగా ఈ రోజుల్లో కన్సిడర్ చేయట్లేదు. సో రాదర్ దాన్ ట్రీటింగ్ ఇట్ ద మెయిన్ థింగ్ ఈజ్ రీఅష్యూరెన్స్ ఆఫ్ ద పేషెంట్. అంటే పేషెంట్కి ధైర్యం ఇవ్వటం, ఇది క్యాన్సర్ గడ్డ కాదు, ఇది వయసుతో పాటు వచ్చిన గడ్డ అని తెలియపరచడం అనేది ఎంతైనా ఇంపార్టెంట్. ఓకే డాక్టర్ గారు. అండ్ అలాగే ఈ ఫైబ్రో ఎడినోమస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఇందాక చెప్పుకున్నట్టుగా ఇది మెయిన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లంప్గా ప్రజెంట్ అవుతుంది. అంటే చేతికి గడ్డలాగా తగులుతుంది. అండ్ చేతికి గడ్డలాగా తగలకుండా కూడా నార్మల్గా స్కాన్స్ చేయించుకున్నప్పుడు ఒక్కొక్కసారి బయటపడుతుంది. సో మనకు చేతికి తగలాలంటే అట్లీస్ట్ 1 to 1.5 సెంటీమీటర్స్ అన్నా ఉండాలి. సో చిన్న చిన్న ఫైబ్రో ఎడినోమాస్కి అసలు ఏం లక్షణాలు ఉండవు. అవి చాలామంది పేషెంట్స్కి కూడా తెలియవు. అండ్ ఏదన్నా స్కాన్స్ చేయించుకుంటే వేరే కారణంగా అప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి కొంతమంది పెయిన్‌తో ప్రెజెంట్ అవుతారు. అండ్ వెరీ రేర్‌లీ ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ కూడా అవ్వచ్చు. దట్స్ ఎ వెరీ రేర్ సినారియో. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక్కొక్కసారి 2 రొమ్ముల మధ్య వ్యత్యాసం కూడా వచ్చేంత పెద్ద పెద్ద గడ్డలు కూడా చూస్తూ ఉంటాం. సో ఈ ఫైబ్రో ఎడినోమస్ నిర్ధారించడానికి ఎటువంటి పరీక్షలు అవసరమవుతాయంటారు? సో ఫైబ్రో ఎడినోమాస్ అనేవి మనం బ్రెస్ట్‌లో మాట్లాడుకుంటే దేనికైనా
ట్రిపుల్ ఎగ్జామినేషన్ అంటాం. సో, ట్రిపుల్ ఎగ్జామినేషన్ అంటే ఫస్ట్ డాక్టర్ గారు చూడటం, ఆ తర్వాత రేడియాలజీ అంటే మామోగ్రామ్ గానీ, అల్ట్రాసౌండ్ గానీ, ఇంకొకటి పాథాలజిస్ట్ ఎగ్జామినేషన్ అంటే ముక్క తీసి గానీ, కణాలు తీసి గానీ పంపించడం. సో, ఫస్ట్ అలా చేతికి గడ్డ తగలంగానే ముందు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అది అసలు నార్మల్ టిష్యూ కూడా ఒక్కొక్కసారి అట్లానే ప్రెజెంట్ అవుతుంది. అండ్ గడ్డలు కూడా అట్లానే ప్రెజెంట్ అవుతుంది. సో, ఎ వెల్ ఎక్స్‌పీరియన్స్డ్ డాక్టర్ కెన్ మేక్ ఔట్ వెదర్ ఇట్ ఈస్ ఎ లంప్ ఆర్ నార్మల్ టిష్యూ. సో, అట్లా గడ్డ తగిలినప్పుడు డాక్టర్ గారి సలహా మేరకు వయసును బట్టి అంటే యూజువల్లీ బిలో 30, 35 ఇయర్స్ వాళ్ళకైతే యూజువల్లీ అల్ట్రాసౌండ్ సరిపోతుంది. బట్ అబౌవ్ 35 ఇయర్స్ వాళ్ళకి లేకపోతే అల్ట్రాసౌండ్ తర్వాత ఇంకా వేరే పరీక్షలేమన్నా అవసరం అవుతాయి అనుకుంటే, ఇంకా అనుమానంగా ఉంది అనుకుంటే, అప్పుడు మామోగ్రామ్ అని టెస్ట్ ఉంటది. దట్ ఈస్ ద ఎక్స్‌రే ఆఫ్ ద బ్రెస్ట్. సో, దానిలో ఫీచర్స్‌ని బట్టి అంటే ఎల్డర్లీ పేషెంట్స్ అయితే యూజువల్లీ 30, 35 ఇయర్స్‌కి కొంచెం అన్‌లైక్లీ కాబట్టి ఫస్ట్ టైమ్ రావటం. సో, వాళ్ళలో మామోగ్రామ్, అల్ట్రాసౌండ్ 2 అడ్వైస్ చేస్తాము. బట్ ఓన్లీ లంప్‌తో జస్ట్ ఒక 20 ఇయర్స్ వాళ్ళు వస్తే అల్ట్రాసౌండ్ ఈజ్ సఫిషియంట్. అండ్ దీని తర్వాత మనకి మెయిన్ వచ్చి డయాగ్నోసిస్. ది డయాగ్నోస్టిక్ టెస్ట్ ఈస్ బయాప్సీ. సో, ఇట్లా కనిపించినప్పుడు ఈ రోజుల్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. మనకి చిన్న గడ్డలు అయితే వీ కెన్ ఫాలో ఇట్ అప్ 6 మంత్స్. లేదు కొంచెం పెద్దగా ఉండి కొంచెం డిఫరెంట్‌గా ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు డూ అ బయాప్సీ. సో, బయాప్సీ కూడా అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఇంతకుముందు రోజుల్లో లాగా ఆపరేషన్ చేసి, అది తీసి ముక్క మొత్తం పంపించిన అవసరం లేదు. అల్ట్రాసౌండ్ గైడెన్స్‌తోనే చిన్న గన్ లాంటి ఆపరేటర్స్ పంపించి, ముక్క తీసి పరీక్షకు పంపిస్తాం. సో, అది ఫైబ్రోఅడినోమా అని వస్తే దెన్ వీ కెన్ రీఅష్యూర్ ద పేషెంట్ అండ్ వీ కెన్ ఫాలో ఇట్ అప్ ఎవ్రీ 6 మంత్స్. ఓకే. సో, ఈ ఫైబ్రోఅడెనోమాస్‌కి చికిత్స ఏదన్నా ఉందా? ఉంటే దాని గురించి కొంచెం మాకు వివరిస్తారా? సో, ఫైబ్రోఅడినోమాస్‌కి మెడికల్ ట్రీట్మెంట్ అంటూ ఏముండదు. ఓకే. ఓన్లీ సర్జికల్ ట్రీట్మెంట్. ఇంతకుముందు చెప్పినట్టు బయాప్సీలో మనకి ఫైబ్రోఅడినోమా అని కన్ఫర్మ్ అయితే, నెక్స్ట్ వాట్ ఈస్ ద కన్సర్న్ టు ద పేషెంట్ అంటే పేషెంట్‌కి ఫైబ్రోఅడినోమా వల్ల ఇబ్బందులేంటి? సో, నొప్పిగా ఉందా? లేకపోతే 2 బ్రెస్ట్ మధ్య తేడా ఉందా? సో, ఇట్లా చూసుకొని సో, నొప్పి కలిగిస్తున్న 2 బ్రెస్ట్‌ల మధ్య తేడా ఉన్నా, లేకపోతే డిస్కంఫర్ట్ ఉన్నా సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. సో, మెడికల్ ట్రీట్మెంట్ అనేది దీనికి ఉండవు. ఓకే. ఎందుకంటే కొన్ని గడ్డలు ఒక్కొక్కసారి పెరుగుతా ఉంటాయి. ఒక్కొక్కసారి తగ్గుతాయి. అండ్ కొన్ని గడ్డలు స్టేబుల్‌గానే ఉండిపోతాయి. సో, అట్లా ఉన్నప్పుడు ఫాలో అప్ చేస్తా ఉంటాము. అండ్ ఇట్లా ఇందాక చెప్పుకున్నట్టు చాలా పెద్ద గడ్డ అయితే లైక్ ఒక 5 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్ లంప్స్ యెస్. ఉన్నప్పుడు దట్ ఈస్ కాజింగ్ డిఫరెన్స్ ఇన్ ద సైజ్ ఆఫ్ ద బ్రెస్ట్ అండ్ యాస్ వెల్ యాస్ పెయిన్ టు ద పేషెంట్ అండ్ డిస్కంఫర్ట్ టు ద పేషెంట్. దెన్ వీ సజెస్ట్ ఎక్సిషన్ ఆఫ్ ద లంప్. ఎక్సిషన్ అంటే ఆ గడ్డ మొత్తం తీసి మళ్ళీ ఓకే. గడ్డ మొత్తం పరీక్షకు పంపిస్తాం. అండ్ ఇలా 6 మంత్స్‌కి ఫాలో అయ్యేటప్పుడు వెన్ దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ ద లంప్ అంటే గడ్డ పెరుగుతూ వచ్చింది. ఇవాళ చూసాము 6 మంత్స్‌కి పెరిగిపోయిందనుకోండి. సో, దెన్ ఆల్సో వీ టెండ్ టు డూ ఎక్సిషన్ ఆఫ్ ద లంప్. డాక్టర్ గారు, బ్రెస్ట్ సిస్ట్ అంటే ఏంటి? సో, బ్రెస్ట్ సిస్ట్ అంటే మనం నార్మల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే అవి బ్రెస్ట్‌లో వచ్చే నీటి తిత్తులు లాంటివి. సో, ఇవి యూజువల్లీ ఏజ్ గ్రూప్ వచ్చి 30, 35 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి 40 దాకా చూస్తూ ఉంటాం. ఓకే. అండ్ అబవ్ 40 ఇయర్స్ అండ్ ఈవెన్ పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్‌లో కూడా చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. సో, ఇవేంటంటే నీటి తిత్తుల్లాగా లోపల కేవలం నీరు మట్టుకే ఫిల్ అయి ఉంటుంది. సో, ఓకే. వీటిని సింపుల్ సిస్ట్స్ అంటాం. అలా కాకుండా కొన్ని సిస్ట్స్‌లో అంటే నీరు శాతంతో పాటు గడ్డు శాతం కూడా ఉంటుంది. అంటే గడ్డుతనం కూడా ఉంటది. సో, ఓకే. నీరు అంటే దట్స్ లిక్విడ్ అండ్ గడ్డు అంటే దట్ విల్ బి అ సాలిడ్. సో, ఓకే. ఆ సాలిడ్ ఆ గడ్డుతనం అనేది ఆ నీటి తిత్తిలో చూస్తే దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సో, కేవలం మనకి నీటి తిత్తులు మట్టుకే చూస్తే మనం వీ కెన్ రీఅష్యూర్ ద పేషెంట్. బట్ కానీ ఎప్పుడైతే ఆ గడ్డుతనం అనేది ఉందో అప్పుడు ఇట్ నీడ్స్ టు బి ఎవాల్యుయేటెడ్. ఓకే. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటారు? సో, బ్రెస్ట్ సిస్ట్స్ వచ్చి యూజువల్లీ బ్రెస్ట్ లంప్స్ లానే ప్రెజెంట్ అవుతాయి. ఓకే. ఒక్కొక్కసారి ఇందాక చెప్పుకున్నట్టు ఫైబ్రోఅడినోమాస్ లానే ఏమీ సింప్టమ్స్ ఉండవు. జస్ట్ నార్మల్ రొటీన్ మామోగ్రామ్స్‌లో ఒక్కొక్కసారి బయటపడతాయి.
సో ఇట్లాగా నీటి తిత్తులతో ఫిల్ అయిన సిస్ట్స్ లాగా అంటే చేతికి తగులుతాయి. అండ్ వీటికి యూజువల్లీ క్యాన్సర్స్‌కి పేషెంట్ చెప్పే లక్షణాలు ఏంటంటే ఇవి సడెన్‌గా ఆల్ ఆఫ్ ఎ సడెన్ వన్ నైట్ కనిపిస్తాయి. బట్ క్యాన్సర్స్ అనేవి చిన్నగా స్టార్ట్ అయ్యి అంటే ఒక 4 మంత్స్ నుంచి ఉందండి. ఇప్పుడు పెరిగింది అనేది మనం వింటాం కామన్‌గా క్యాన్సర్స్‌లో. బట్ బ్రెస్ట్ సిస్ట్స్ అనేవి ఒక్కొక్కసారి సడెన్‌గా వచ్చే అవకాశం అంటే ఓవర్‌నైట్ కూడా ఒక్కొక్కసారి నిన్న లేదండి ఇవాళ మార్నింగ్ నేను స్నానం చేసేటప్పుడు చూసాను. నాకు భయమేస్తుంది అని వస్తా ఉంటారు. సో ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్డ్ వుమెన్‌లో ఇట్ విల్ బి ద డయాగ్నోసిస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. డాక్టర్ గారు, అసలు ఈ సిస్ట్ ఎలా నిర్ధారిస్తారు? సో పేషెంట్ ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్ పేషెంట్ ఇలాగా సడన్‌గా బ్రెస్ట్ లంప్‌తో వస్తే ఫస్ట్ సిన్స్ షీ ఈజ్ ఇన్ మిడిల్ ఏజ్ యూజువల్లీ వి సజెస్ట్ మ్యామోగ్రామ్ చేసి ఫస్ట్ ఆ తర్వాత అల్ట్రాసౌండ్ చేసి అండ్ ఇఫ్ ఇట్ ఈస్ టిపికల్ అంటే మనకి ఇమేజింగ్‌లో టిపికల్‌గా సిస్టిక్‌గా ఉంటే వీ కెన్ ఫాలో ఇట్ అప్. అట్లా కాకుండా పేషెంట్ సింప్టమ్స్ కూడా ఇఫ్ షీ ఈస్ హ్యావింగ్ పెయిన్ అంటే నొప్పి ఉన్నా కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి జ్వరం కూడా వస్తుంది ఇన్ఫెక్షన్ వల్ల. సో అట్లా అన్నీ కన్సిడర్ చేసుకొని యాజ్ ఏ హోల్ దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో అసలు ఏమీ లేకుండా జస్ట్ ఒక లంప్ లాగా ఉండి కొంచెం చేతికి తగులుతుంటే వీ కెన్ ఫాలో ఇట్ అప్ ఎవ్రీ 6 months. అలా కాకుండా నొప్పి కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ కానీ ఉంటే ఇట్ నీడ్స్ టు బి ఆస్పిరేటెడ్. అంటే అలానే అల్ట్రాసౌండ్ గైడెన్స్తోనే ఒక సూది ద్వారా నీరంతా తీసేసి పరీక్షకు పంపిస్తాం. అండ్ కలర్ బట్టి కూడా ఒకవేళ ఏదైనా బ్లడీగా వస్తే ఇట్ ఈస్ సస్పీషియస్. అట్లా కాకుండా నీరులాగా కానీ లేకపోతే కొంచెం యెల్లోయిష్‌గా వస్తే వీ కెన్ రీఅష్యూర్ ద పేషెంట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ఫెక్షన్ వస్తే ఇట్ నీడ్స్ టు బి అప్రోప్రియేట్‌లీ ట్రీటెడ్ విత్ యాంటీబయాటిక్స్. ఓకే డాక్టర్ గారు. సో ఈ బ్రెస్ట్ సిస్ట్‌లో రకాలు ఏమేమి ఉన్నాయి? సో ఈ బ్రెస్ట్ సిస్ట్‌లో మనం మెయిన్‌గా 3 టైప్స్‌గా చెప్పుకుంటాము. ఒకటి సింపుల్ సిస్ట్, ఒకటి కాంప్లికేటెడ్ సిస్ట్, ఒకటి కాంప్లెక్స్ సిస్ట్. సో ఇందాక చెప్పుకున్నట్టు సింపుల్ సిస్ట్ అంటే ఓన్లీ వాటర్ ఫిల్డ్ సాక్స్ అంటే కేవలం నీటి తిత్తులు మట్టుకే ఉంటుంది. లోపల నీరు మట్టుకే ఉంటుంది. సో దీస్ ఆర్ కంప్లీట్‌లీ హార్మ్‌లెస్ అండ్ దే డోంట్ టర్న్ ఇంటూ మాలిగ్నెన్సీ. 0% రేట్ ఆఫ్ టర్నింగ్ ఇంటూ మాలిగ్నెన్సీ. అండ్ నెక్స్ట్ వచ్చి కాంప్లికేటెడ్ సిస్ట్ అంటే ఏదన్నా ఇబ్బంది కలిగించేవి అంటే ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, పెయిన్ ఉన్నా కానీ, సో ఇమేజింగ్‌లో అల్ట్రాసౌండ్‌లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. సో అట్లా ఉన్నా గానీ, లోపల ఏదన్నా కొంచెం లేయర్ లాగా ఉన్నా కానీ, సో దే టర్మ్ ఇట్ యాస్ కాంప్లికేటెడ్ సిస్ట్. అంటే ఇట్ నీడ్స్ అబ్జర్వేషన్ లైక్ 3 months to 6 months ఫాలో అప్, కేర్‌ఫుల్ ఫాలో అప్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చి కాంప్లెక్స్ అనేవి సాలిడ్ లిక్విడ్ పార్ట్ ఆఫ్ ద సిస్ట్‌తో పాటు సాలిడ్ కాంపోనెంట్ ఉంటుంది. సో గడ్డుతనం ఉంటుంది నీటి శాతంతో పాటు. సో దట్ నీడ్స్ టు బి ఎవాల్యుయేటెడ్ బికాస్ క్యాన్సర్స్ కూడా ఒక్కొక్కసారి అట్లానే ప్రెజెంట్ అవుతాయి. బికాస్ గడ్డుతనం చుట్టూ నీరు చేరుకొని అదొక నీటి తిత్తిలాగా ప్రెజెంట్ అవుతుంది. సో అట్లాంటప్పుడు వీ నీడ్ టు డిఫరెన్షియేట్ వెదర్ ఇట్ ఈస్ క్యాన్సర్ ఆర్ నాట్. అండ్ దానికి మళ్ళీ మ్యామోగ్రాము, అల్ట్రాసౌండ్ అండ్ ఇక్కడ బయాప్సీ హ్యాస్ అ రోల్. అంటే అల్ట్రాసౌండ్ గైడెన్స్తోనే నీరు మటుకు తీయటం కాకుండా ఆ గడ్డుతనం నుంచి ముక్క తీసి ముక్క పరీక్షకు పంపించి సో అది క్యాన్సరా కాదా అని చూసి దాన్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్ గారు. సో బ్రెస్ట్ యాబ్సెస్ అంటే ఏంటి? దీనికి గల కారణాలు ఏమిటో మాకు కొంచెం వివరిస్తారా? సో బ్రెస్ట్ యాబ్సెస్ అనేది అది కూడా రొమ్ములో ఒక గడ్డలాగే ప్రెజెంట్ అవుతుంది. కానీ దీనికి గల కారణము ఇన్ఫెక్షన్. సో ఆ ఇన్ఫెక్షన్ని బట్టి టైప్ ఆఫ్ యాబ్సెస్ అండ్ ప్రెజెంటేషన్ ఇన్ ద పేషెంట్ అనేది మారుతుంది. ఇన్ఫెక్షన్స్‌లో మాట్లాడుకుంటే యూజువల్లీ బ్రెస్ట్ యాబ్సెస్ అనేది బాలింతల్లో చూస్తూ ఉంటాం. పాలు ఇచ్చేటప్పుడు రొమ్ముకి ఇన్ఫెక్షన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోకపోతే అప్పుడు చీమంతా ఒక చోట చేరుకొని ఒక యాబ్సెస్ లాగా ఫామ్ అవుతుంది. సో మోస్ట్ కామన్ కాజ్ అది చూస్తూ ఉంటాం. అండ్ దీనికి ఇంకా వేరే కారణాలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డ కట్టి అది చీమగడ్డలాగా మారచ్చు. ఇంకొకటి
ట్యూబర్క్యులోస్ ఇన్ఫెక్షన్స్. ఇంతకుముందు రోజుల్లో చాలా ఎక్కువగా చూసేవాళ్ళం టీబీ ఆఫ్ ద బ్రెస్ట్ అనేది. ఇప్పుడు Yes. కొంచెం రేర్ కేసెస్ లైక్ హార్డ్లీ 3 or 4 కేసెస్ అన్ ఇయర్ చూస్తున్నాము. అండ్ ఆఫ్ కోర్స్ కొన్ని పార్ట్స్ ఆఫ్ ద కొన్ని ఏరియాస్లో స్టిల్ టీబీ ఆఫ్ ద బ్రెస్ట్ షుడ్ బి వన్ ఆఫ్ అట్లీస్ట్ ఇన్ ఇండియా టీబీ ఆఫ్ ద బ్రెస్ట్ షుడ్ బి వన్ ఆఫ్ ద డీడీస్ ఇన్ ఇన్ఫెక్షన్. Okay. అండ్ రేర్గా కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఒక్కొక్కసారి రీజన్ ఏమి ఉండవు. ఇడియోపతిక్ అంటాం, ఇడియోపతిక్ గ్రాన్యులోమేటస్ మాస్టైటిస్ అని. సో ఏమీ రీజన్ లేకుండా అక్కడక్కడ లంప్స్ లాగా అక్కడక్కడ ఇన్ఫెక్షన్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెస్ట్ ఫామ్ అవుతాయి. వాట్ ఎవర్ వీ డూ దెర్ ఈస్ నో ట్రీట్మెంట్ ఫర్ ఇట్ ఎక్సెప్ట్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ ఎస్పెషల్లీ దీస్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వెరీ difficult to diagnose and difficult to treat. Straight forward ఒక లాక్టేటింగ్ మదర్కి బ్రెస్ట్ యాబ్సెస్ వస్తే దట్ వుడ్ బి ఈజీ టు డయాగ్నోస్ బికాస్ కాజ్ ఆల్రెడీ అక్కడ ఉంది. బట్ అలా కాకుండా ఆఫ్టర్ లాక్టేషన్ సపోజ్ ఇఫ్ ఏ 40-year-old lady comes with a breast abscess, that needs to be thoroughly evaluated. So since it will be very painful initially, ultrasound చేసి యాబ్సెస్ నుంచి పస్ తీసి అండ్ యాంటీబయాటిక్స్ అవన్నీ పెట్టి ఇంకా రిలీఫ్ రాకపోతే వీ షుడ్ ఆల్వేస్ లుక్ ఫర్ ద కాజ్, థరోలీ చెక్ ఫర్ ద కాజ్, ఎస్పెషలీ ఇన్ మిడిల్ ఏజ్డ్ అండ్ ఎల్డర్లీ పేషెంట్స్. అండ్ ఎల్డర్లీ పేషెంట్స్లో డయాబెటీస్ ఉంటుంది, పెరిడాక్టల్ మాస్టైటిస్ అంటాం. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ డక్ట్ చుట్టూత ఇన్ఫెక్షన్ లాగా ఇన్ఫ్లమేషన్ లాగా వచ్చి దట్ కెన్ టర్న్ ఇన్ టు యాబ్సెస్ అట్ ఎ లేటర్ స్టేజ్ ఇఫ్ నాట్ ప్రాపర్లీ ట్రీటెడ్. ఓకే. ఓకే డాక్టర్ గారు, బ్రెస్ట్ యాబ్సెస్కి చికిత్స ఉందా? బ్రెస్ట్ యాబ్సెస్ కంపల్సరీ ట్రీట్ చేయాలి. ఇంతకుముందు చెప్పుకున్న సిస్ట్లు, ఫైబ్రాయిడినోమా కాకుండా దిస్ ఈజ్ అన్ ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ ఎనీవేర్ ఇన్ ద బాడీ షుడ్ బి ట్రీటెడ్ అండ్ బ్రెస్ట్ అనేది ఇట్స్ నాట్ అన్ ఎక్సెప్షన్. సో నార్మల్ ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఎట్లా ట్రీట్ చేస్తామో అట్లానే ఫస్ట్ దానికి గల కారణం తెలుసుకోవాలి. ఇన్ఫెక్షన్ గల కారణం అంటే ఏజ్ ఆఫ్ ద పేషెంట్ అండ్ వెదర్ ద పేషెంట్ ఈజ్ లాక్టేటింగ్. అంటే బాలింతలో అయితే దేర్ ఈజ్ ఎ కాజ్. పాలు ఇవ్వటం వల్ల ఒక్కొక్కసారి పాలిచ్చే సమయంలో ఇంప్రాపర్ ఫీడింగ్, సరిగా ఫీడింగ్ చేయలేకపోయినా లేకపోతే బేబీ సరిగా సక్ చేయలేకపోయినా టెక్నిక్ సరిగా ఫాలో అవ్వకపోయినా ఒక్కొక్కసారి బ్రెస్ట్ లోపల మిల్క్ అట్లానే ఉండిపోయి అది ఇన్ఫెక్ట్ అయ్యి పాలగడ్డలాగా ప్రజెంట్ అవుతుంది ఇనీషియల్గా. అది ఇంకా ఎక్కువ అట్లాగా ఫిల్ అయిపోయి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ కూడా కాజ్ చేస్తుంది. సో దీన్ని బ్రెస్ట్ యాబ్సెస్ అంటాం. లాక్టేటింగ్ మదర్స్లో అంటే బాలింతల్లో చూస్తూ ఉంటాం. సో దీనికి వచ్చి ట్రీట్మెంట్ అనేది ఇంతకుముందు రోజుల్లో ఆపరేషన్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు మటుకు అల్ట్రాసౌండ్ గైడెన్స్తో ఒక 2-3 times ఆస్పిరేట్ చేసి అండ్ అది కల్చర్ సెన్సిటివిటీ అంటాం. అంటే పరీక్షకి పంపించి అంటే వాట్ ఈజ్ ఆర్గానిజం, అసలు దేనివల్ల వస్తుంది అనేది మనకి డయాగ్నోసిస్ అండ్ ఏ మందు స్పెసిఫిక్గా దాని మీద పడుతుంది. అండ్ ఎస్పెషలీ వీళ్ళలో చాలా జాగ్రత్తగా ఇవ్వాలి బికాస్ మిల్క్ అనేది దే షుడ్ బి గివింగ్ they should continue milk, they should continue breastfeeding to the baby. So ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఇట్లాగ పాలగడ్డలు కానీ బ్రెస్ట్ యాబ్సెస్ అంటే చీము గడ్డలు కానీ వస్తే ఇమీడియట్గా లాక్టేషన్ అనేది అంటే పాలు ఇవ్వటం అనేది స్టాప్ చేసేవాళ్ళు బేబీకి. సో దట్ ఈస్ నో మోర్ ప్రాక్టీస్ నౌ అండ్ ఈవెన్ ఆపరేట్ అయిన పేషెంట్స్ కూడా వీ ఎంకరేజ్ దెమ్ టు బ్రెస్ట్ ఫీడ్. సో బికాస్ ఇట్ ఈస్ అ విషియస్ సైకిల్. బ్రెస్ట్ ఫీడ్స్ ఇవ్వకపోతే మిల్క్ అక్కడే ఉండిపోతుంది, మళ్ళీ ఇన్ఫెక్షన్. సో అట్లీస్ట్ టు ప్రివెంట్ రీఇన్ఫెక్షన్ దే షుడ్ కీప్ బ్రెస్ట్ ఫీడింగ్ దేర్ బేబీస్. సో అండ్ ఎస్పెషలీ ఇలాగా ఈ రోజుల్లో అల్ట్రాసౌండ్ గైడెన్స్తో ఆస్పిరేట్ చేసినప్పుడు లెస్ పెయిన్ అండ్ మోర్ లెస్ డిస్కంఫర్ట్ టు ద పేషెంట్. సో ఈజీగా వీ కెన్ ఎంకరేజ్ దెమ్ టు గివ్ బ్రెస్ట్ ఫీడ్స్. ఓకే డాక్టర్ గారు, అసలు గెలాక్టోసిల్ అంటే ఏంటి? దాని గురించి మాకు కొంచెం వివరిస్తారా? సో గలాక్టోసీల్ అనేవి మనం కామన్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే పాలగడ్డలు. సో పాలు బాలింతల్లో పాలు ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి పాలగడ్డలు ఫామ్ అవుతూ ఉంటాయి. సో వాటిని గలాక్టోసీల్స్ అంటాము. సో దీనివల్ల సో పాలగడ్డలే కదా, దీనివల్ల అసలు మనం భయపడాల్సింది ఏంటి అనేది క్వశ్చన్.
సో అసలు ఇది మెన్షన్ చేయాల్సిన అవసరం ఉందా? ఉంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ ఇట్లా కాకుండా అలా గడ్డల్లాగా వచ్చినప్పుడు మన స్టడీస్ చూస్తే 10% అంటే 10% ఈ పాలగడ్డల్లో క్యాన్సర్స్ అనేవి ఉంటాయి. సో 90% వాళ్ళలో అవి పాలగడ్డలే. కానీ 10% అంటే 10% మందిలో ఒక్కొక్కసారి అవి క్యాన్సర్ గడ్డలు అయ్యే అవకాశం, అంటే అవి మార్పు చెందవు. బట్ అవే క్యాన్సర్ గడ్డలనే పాలగడ్డలు అనుకునే అవకాశం ఉంటది. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో లైక్ చైల్డ్ బర్త్ అంటే ఏజ్ ఆఫ్ ఫస్ట్ చైల్డ్, అంటే ఫస్ట్ చైల్డ్ బర్త్ వెన్ దే ఆర్ హ్యావింగ్ ఎట్ 35-40, అండ్ దట్ ఈస్ ఆల్సో అ పీక్ ఏజ్ ఫర్ కార్సినోమా. అంటే ఆ టైంలో క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి. సో వెన్ యూ హ్యావ్ యువర్ చైల్డ్ అండ్ యూ స్టార్ట్ లాక్టేటింగ్, అండ్ ఆ ఏజ్లో ఎస్పెషల్లీ ఏదన్నా లంప్ వచ్చినప్పుడు అది పాలగడ్డ గెలాక్టోసీల్ అనుకోకుండా యూ షుడ్ గెట్ ఇట్ టెస్టెడ్. సో ఎనీ లంప్ ఇన్ ప్రెగ్నెన్సీ, అంటే పాలిచ్చేటప్పుడు కానీ లేకపోతే గర్భం దాల్చినప్పుడు కానీ, సో ఆ 2 సమయంలో కూడా లంప్స్ వస్తాయి. ఇవి అదే కదా అనేది వదిలేయకూడదు. సో ఎనీ లంప్ ఇన్ ద బ్రెస్ట్ షుడ్ బి ఎవాల్యుయేటెడ్. సో ఓకే, 80% ఆఫ్ ద లంప్స్ ఆర్ నాట్ మాలిగ్నెంట్, బట్ 20% ఆర్ మాలిగ్నెంట్. అండ్ ఈ రోజుల్లో ఏజ్ అనేది చాలా మినిమం ఫ్యాక్టర్ అయిపోతుంది. బికాస్ ఇంతకుముందు మేబీ ఎల్డర్లీ ఏజ్ వాళ్ళకే క్యాన్సర్స్ వస్తాయి అనుకుంటున్నాం. బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ నోన్ ఆర్ అన్నోన్, ఇప్పుడు చిన్న వాళ్ళలో కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి. సో అలాంటప్పుడు any breast lump should be evaluated and follow up of the patient. Like for example, to discuss any practical issues, ఒక్కొక్కసారి రక్తం గడ్డలాగా ప్రెజెంట్ అవుతుంది క్యాన్సర్ కూడా. ఒక లేడీ అట్ 40 years, నాకు కొంచెం చిన్న దెబ్బ తగిలిందండి. బాబు తల తగిలి నాకు ఇక్కడంతా పెయిన్ వచ్చేసింది. అండ్ ఎక్స్రేస్లో కానీ వాట్ ఎవర్ మ్యామోగ్రామ్స్లో కానీ అల్ట్రాసౌండ్స్లో కానీ, అండ్ ఫైనల్గా ఒక్కోసారి హిస్టోపథాలజీ అంటే బయాప్సీలో కూడా అది రక్తం గడ్డనే వస్తుంది. బట్ దాని కింద చిన్న క్యాన్సర్ గడ్డ ఒక్కొక్కసారి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పేషెంట్ నీడ్స్ టు బీ ఫాలో అప్. అండ్ ఆబ్వియస్లీ ఎనీ డాక్టర్, ఎవరైనా ఏ డాక్టర్ అయినా సలహా ఇస్తారు, మళ్ళీ ఇది ఇంపార్టెంట్. సో ఇది ఈ ఏజ్లో మీకు ఇట్లా రాకూడదు, ఒక 3 months తర్వాత యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ గెట్ ఇట్ చెక్డ్ అగైన్. సో ఆ మెసేజ్ అనేది, ఆ అవేర్నెస్ అనేది ఉండాలి. సో ఆ అవేర్నెస్ టు గెట్ ఇట్ రీచెక్డ్, బికాస్ ఈ బయాప్సీ నార్మలే వచ్చింది. సో నెక్స్ట్ బయాప్సీ ఆర్ నెక్స్ట్ ద ట్యూమర్ కెన్ గ్రో. మేబీ ఈ టైంలో ఆ బ్లడ్ వల్ల అది మాస్క్ అయి ఉండొచ్చు. సో దట్ డాక్టర్ విల్ బి ఎక్స్ప్లెయినింగ్, బట్ పేషెంట్ కూడా దే షుడ్ బి అవేర్. అండ్ సైజ్ పెరుగుతున్నప్పుడు కానీ నెక్స్ట్ ఒక 3 monthsలో డెఫినెట్లీ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. లేకపోతే ఆ బ్లడ్ కానీ ఇంకా ఏదైనా సిమ్టమ్స్ కానీ మళ్ళీ సేమ్ అలానే రిపీట్ అవుతుంటే వెంటనే మళ్ళీ సంప్రదిస్తే ఎనీ క్యాన్సర్ వెన్ డయాగ్నోస్డ్ ఎర్లీ, it is always better. That is rate of recurrence or life expectancy is more. Stage 1లో diagnose అయిన cancers కి, stage 3లో diagnose అయిన cancers కి there will be a lot of difference. ఓకే డాక్టర్ గారు, మా స్టూడియోకి వచ్చి మా వ్యూయర్స్ కోసం రొమ్ములో గడ్డలకు సంబంధించిన వివరాలను తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇటువంటి విలువైన సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.